బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కళ్యాణ్, తనుజ, భరణి, ఇమానియల్, రీతు, మళ్ళీ పవన్ వీళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు. అంటే రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది కదా, అది ఫేరా నాన్ ఫేరా? అది ఇంకా ఈ రోజు తెలుస్తుంది. అయిపోయింది ఆల్రెడీ. అయితే అయింది అయితే ఈ రోజేనా? అయితే మాకు కూడా ఇంకా తెలియదు. ఈ రోజు చూడలేము, నిన్న సాటర్డే నైట్ చూసినాము. నిన్ననే వచ్చింది బయటికి. ఫేరా అన్ఫేరా చెప్పండి చాలు. ఫేరే అనుకుంటా నేను. ఎందుకు? ఎందుకంటే కొంచెము ఆమె చెప్పండి. ఆమె కొంచెము ఇంట్రెస్ట్ గా ఆడట్లేదు కదా, అందుకే మేము అనుకుంటున్నాము. అంటే తనుజ, కళ్యాణ్ వాళ్ళు విన్నర్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఈ రోజు ప్రోమోలో రీతు చౌదరి పవన్ చూసి ఏడ్చింది, నేను చాలా మిస్ అవుతున్నాను అని. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏమో వాళ్ళైతే ఇప్పుడు ఫ్రెండ్స్ అనే అంటున్నారు. ఇక మనకు కూడా అంతవరకే తెలుసు, ఎక్కువ ఏం చెప్పలేం కదా. ఇక హౌస్ లో అయితే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ లానే కలిసి ఉన్నారు. ఇంకా అంతవరకు మాకు కూడా తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి మాకు కూడా. ఎవరికేమంటే బాగా ఇష్టం? మాకు కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ చాలా మంచిగా ఆడతాడు. ఇమాన్యుయల్ కూడా అందరిని కామెడీ చేసి నవ్విస్తాడు. కళ్యాణ్ కూడా మంచిగా ఆడతాడు. కళ్యాణ్ కూడా కాదక్క, అంటే మ్యాచ్ జరిగింది కదా, మ్యాచ్ గేమ్, అందులో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పలేకపోయినారు. అంటే పెద్ద పెద్ద స్కూల్లో చదివిన వాళ్ళు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఇమాన్యుయల్ బాగా చెప్పినాడు. మళ్ళీ కళ్యాణ్ కూడా మ్యాథ్స్ మన టాస్క్ లో మస్తు ఇద్దరు, ఇమాన్యుయల్, కళ్యాణ్ మంచిగా చెప్పినారు. అన్ని ఆన్సర్లు మంచిగా ఇచ్చినారు. టాప్ 5 అంటే కళ్యాణే ఉంటాడు. నలుగురు అంటే ఇక తనుజ, ఇమాన్యుయల్, భరణి, ఈ నలుగురిలో ఫైనల్. వాళ్ళైతే కొంచెం టఫ్ గానే ఆడుతున్నారు. ఇంకా కళ్యాణ్ అయితే టాప్ అని మేము అనుకుంటున్నాం అందరం. కళ్యాణ్ అయితే రన్నర్ ఫస్ట్, ఇక విన్నరు ఇమాన్యుయల్ అనుకుంటున్నా నేనైతే.